లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, జూలై నెల 2వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 9వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. పక్షవాత రోగిని స్వస్థపరచుట. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు వచ్చెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదోషణం చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనటియా, లేక నీవు లేచి నడువుమనటియా? ఈ రెండింటిలో ఏది సులభతరము? ఈ భూమి మీద మనిషి కుమారునకు పాపములను క్షమించే అధికారం కలదని మీకిప్పుడే తెలియను అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయాను. అది చూసిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మాకు కూడా ప్రభువా, ఇదిగో ఈ పరిశుద్ధమైన వాక్యము ద్వారా ప్రభువా మీరు అనేకమైన మందికి స్వస్థతనిచ్చున్నారు. మీరు ఒక్క మాట పలికితే చాలు, సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత జరుగుతుంది ప్రభు. మరి వాక్య పరిచయం వింటున్న వారందరికీ కూడా, మాకు కూడా ప్రభు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి, ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు. మీ సువార్త సేవ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలుతూ ఫలింపచేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి యేసయ్య ఈరోజు పక్షవాత రోగికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తున్నారు. ఆయన పడవనెక్కి తన గ్రామానికి, తన పట్టణానికి, తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయిన సందర్భంలో ఈ యొక్క వాక్య పరిచర్య ఈరోజు మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు పడవని ఈ పక్షవాత రోగిని తీసుకొని వచ్చారు. తీసుకుని వస్తే అంతటి యేసు పడవనెక్కి సరస్సును పట్టణంలోకి వచ్చి, అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. వారి విశ్వాసం గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యం వహించుము, నీ పాపములు పరిహరించబడినవని చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకులు, పాపాలను క్షమించడానికి ఈయనెవరండి అని వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఆయన్ని తప్పుపడుతున్నారు. అటువంటప్పుడు యేసయ్య పలుకుతున్నారు వారితో, మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగినవి? నీ పాపం మన్నించబడ్డాయా, లేకపోతే నీవు లేచి నడువుమనటియా? ఈ రెంట్లో ఏది సులభతరం అని అడిగి చెప్పి ఆ మనిషి కుమారుడికి పాపాలను క్షమించే అధికారము ఉందని మీకు ఇప్పుడే నిరూపిస్తానని చెప్పి యేసయ్య ఏం చేశారంటే, ఆ పక్షవాత రోగితో, నువ్వు నీ మంచం ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. వెంటనే ఆయన స్వస్థత జరిగి ఆ మంచం పట్టుకొని, ఆ గొడ్లు పట్టుకొని ఆ స్వస్థతను పొంది ఆయన వెళ్ళిపోయాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి, ఈయనేంటండి బాబు, ఒక మాటతో చాలు ఆయనలో ఉన్న పక్షవాతం అంతా పోయింది, ఈయన దైవ కుమారుడు అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యచిత్తులయ్యారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, పెద్దలు ఆశ్చర్యం పొందుతున్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏది ఏమైనా ప్రభు క్రీస్తుకి, మనిషి కుమారునికి సాధ్యం కానిది ఏమీ లేదు ఈ భూ ప్రపంచంలో.
భూమి ఆకాశంలో ఆయనకు సాధ్యం కానిది ఏది లేదు అని మనకి ఈరోజు తేటతెల్లం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన క్రీస్తుకి అసాధ్యమైనది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ పక్షవాతం అవ్వచ్చు, ఇంకో దెయ్యం అవ్వచ్చు, ఇంకో వ్యాధి ఏదైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటిదైనా, ఈ భూమి ఆకాశంలో ఎటువంటిదైనా ఆయనకు సాధ్యం కానిది లేదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి చాలు ఈరోజు. అదే యేసయ్య మనతో పలుకుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకు సాధ్యం కాలేదు ఏది లేదని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మరి మా జీవితంలో కూడా మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. ఇంకా చేయండి ప్రభు. ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. స్వస్థతను అనుగ్రహించండి యేసునామములో, నజరేయుడైన యేసునామములో బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.